ఈ వ్యక్తి 500 రూపాయల నోటుని మొబైల్ ఫోన్ లో ఫోటో తీసి ఆ ఫోటోని తన గర్ల్ ఫ్రెండ్ కి వాట్సాప్ లో పంపించి, అంకుల్ ఈ 500 తీసుకో, నేను చెప్పిన సరుకులన్నీ ప్యాక్ చేశావు కదా అని చెబుతాడు. ఈ వ్యక్తి 500 తీసుకుని నువ్వు చెప్పిన సరుకులు మొత్తం ప్యాక్ చేశాను అని చెప్పి అతనికి సరుకులు మొత్తం ఇస్తాడు. ఈ వ్యక్తి సరుకులు మొత్తం తీసుకుని వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఈ అమ్మాయి అక్కడికి వచ్చి, అంకుల్ నాకు ఒక కుర్కురే ప్యాకెట్ ఇవ్వు అని చెబుతుంది. ఈ వ్యక్తి సరే అని చెప్పి కుర్కురే ప్యాకెట్ మరియు ఆమెకు కావలసిన సరుకులు మొత్తం ఇస్తాడు. ఈ అమ్మాయి సరుకులని తీసుకుని ఇంకా నేను వెళ్తాను అని చెబుతుంది. ఈ వ్యక్తి మేడం మీరు డబ్బులు ఇవ్వలేదు అని చెబుతాడు. ఈ అమ్మాయి నేను ముందు డబ్బులు ఇచ్చాను, ఆ తర్వాత సరుకులు మొత్తం తీసుకున్నాను అని చెబుతుంది. ఈ వ్యక్తి మీరు సరుకులు మొత్తం తీసుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి మీరు అబద్ధం చెబుతున్నారు ఎందుకు అంకుల్, నేను డబ్బులు ఇచ్చాను ఆ తర్వాత సరుకులు మొత్తం తీసుకున్నాను అని చెబుతుంది. ఈ వ్యక్తి మీరు అబద్ధం చెబుతున్నారు, మర్యాదగా 500 ఇవ్వండి లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెబుతాడు. ఈ అమ్మాయి నువ్వు పోలీసులకు ఫోన్ చేసేది కాదు, నేను పోలీసులకు చెబుతాను అని చెప్పి ఈ అమ్మాయి తన మొబైల్ ఫోన్ లో ఫోటో చూపించి ఇందులో ఉన్న 500 రూపాయల నోటునే మీకు ఇచ్చాను, నువ్వు వేసుకున్న బట్టలు కూడా చూడు అని చెబుతుంది. అంతలోనే పోలీస్ వ్యక్తి ఫస్ట్ వచ్చిన దొంగ వ్యక్తిని పట్టుకొని వస్తాడు. పోలీస్ వ్యక్తి అతనితో చెబుతాడు, వీళ్ళిద్దరూ పెద్ద దొంగలు, వీళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేయాలని అనుకున్నారు అని చెబుతాడు. ఈ దొంగ వ్యక్తి అతను చేసిన స్కామ్ మొత్తం చెబుతాడు. అతని మాటలు విన్న తర్వాత అంగడి వ్యక్తి, సార్ ఇలాంటి వాళ్ళని బయట తిరగనివ్వద్దు, వీళ్ళని మీరు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి జీవితకాలం శిక్ష వేయండి అని చెబుతాడు. అందుకు పోలీస్ వ్యక్తి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.